హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ద్వితీయోధ్యాయ అందులో 37వ దాని గురించి తెలుసుకోబోతున్నాం. పోయాడు అని ప్రాణమయ కోశ వచ్చినం అవడం చేత ఆకలి దప్పికలతో బాధపడుతున్నాడు అని ఎవరు అనుకుంటున్నారో అలాంటి అజ్ఞానులు సోచ్యులే. అందుచేత అగతాసులైన ఆత్మలు అనగా ప్రాణాలతో సంబంధం పెట్టుకున్న ఆత్మలు సోచ్యులే అవుతారు, కానీ అసోచ్యులు ఎవరు అవుతారు? మరొక విషయం, గతాసులైన దేహాలను గూర్చి పండితులు శోకించరు అన్నప్పుడు పండితులు శోకిస్తారు అని అర్థం వస్తుంది, కానీ అది ఎలా కనబడడం లేదు. ఆ పండితులు కూడా దేహం ధరించిన నా పుత్రుడు మరణించాడు అని మాత్రమే ప్రతివాడు శోకిస్తాడు, కానీ దేహం కాల్చబడింది, దేహం కుక్కల చేత తినబడింది అని శోకించడు. అందుచేత శ్రీ రామానుజుడు చెప్పిన అర్థం సరైనది కాదు. భగవద్గీతలోని 18 అధ్యాయాలు ఆరేసి అధ్యాయాలు ఒక కాండం అని విభజించి 3 కాండాలలో 3 విషయాలు ప్రధానంగా చెప్పబడ్డాయి. ప్రథమ స్థానాత్మకమైన పూర్వకాండంలో పదార్థం జీవస్వరూపం చెప్పబడింది. ద్వితీయాత్మకమైన మధ్యమ కాండంలో తత్పదార్థం పరమాత్మ స్వరూపం చెప్పబడింది. తృతీయాత్మకమైన అంత్యకాండంలో తత్వం పదార్థాలు ఐక్యరూపమైన వాక్యార్థం చెప్పబడింది. అక్కడక్కడ ప్రసంగం చేత అజ్ఞానానికి సాధనాలు చెప్పబడ్డాయి, కేవలం తత్వజ్ఞానం మాత్రమే. భాష్యం. కుతః తే అశోచః యతః నిత్యః కథం మూలం న త్వేవాహం జాతురాసం న త్వం నేమే జనాధిపః న చైవ న భవిష్యామి సర్వే ఏవమత పరం. న త్వేహ జాతు కదాచిత్ అహం శాసం కిం తు అసమేవ అతీతేషు దేహోత్పత్తి వినాశేషు నిత్య ఏవ అహం అసం ఇత్యభిప్రాయః. తదా న త్వం నాసి కిం తు అసి ఏవ తదా న మే జనాధిపః న అసన్ కిం తు అసన్యేవ తదా న చైవ న భవిష్యామి కిం తు భవిష్యామి ఏవ సర్వే వయం అతః అస్మాత్ దేవ వినాశాత్ పరం. ఉత్తరకాలేऽపి త్రిష్యపి కాలేషు నిత్య ఆత్మస్వరూపేణార్థ దేవభేదానుర్థ బహువచనం న ఆత్మభేదాభిప్రాయేణ. బాలనందిని. కుత ఇతి. ఇందువల్ల అశోచ్యులు వాళ్ళు నిత్యులు కాబట్టి అదెట్లు? అనేతి అహం నేను జాతు ఎన్నడూ న అసం చేత్ ఇతి నైవ ఉండలేదు అనే మాట లేదు. త్వం నువ్వు న ఉండలేదనే మాట లేదు. ఈ జానపద